ఖమ్మం జిల్లాలో వ్యాప్తి చెందుతున్న డెంగ్యూ వ్యాధిపై ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో బోనాకల్ మండలంలోని రావినూతల గ్రామాన్ని సందర్శించారు. బాధితుల కుటుంబాలను పరామర్శించారు. అక్కడి నుండి బోనాకల్కు చేరుకుని అక్కడ వైద్యశాలకు చేరుకుని డెంగ్యూ వ్యాధి తీవ్రత గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బోనాకల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సంబంధిత ఉన్నత అధికారులతో సమీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా బోనాకల్ తదితర గ్రామాల్లో ప్రత్యేకంగా చర్చిస్తున్నట్లు అన్నారు. ఖమ్మం జిల్లా బోనాకల్, రావినూకల, గోవిందపురం గ్రామాలలో హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాన్ని జేడీ ఆధ్వర్యంలో పంపించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. డాక్టర్లను, పరీక్ష పరికరాల సిబ్బందిని పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత గ్రామాల్లో ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ప్రజలు జ్వరాల బారిన పడడం, మరి వాటిని కంట్రోల్ చేయడానికి జిల్లా కలెక్టర్ గారితో పాటు మిగతా యంత్రాంగం కానీ ప్రతిరోజు అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అట్లాగే గత వారం స్పెషల్గా హైదరాబాద్ నుంచి కూడా డాక్టర్ శంకర్ ఫీవర్ హాస్పిటల్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి టీం కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే జ్వరాలు వస్తూ ఉన్నాయో వాటిలో రకరకాలుగా ఉన్నాయి. బయటికి తెలిసో తెలియకో చాలామంది డెంగ్యూ ఫీవర్ అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దాంట్లో డెంగ్యూ పాజిటివ్ కేసెస్ చాలా తక్కువగా ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు కూడా డెంగ్యూ పాజిటివ్ కేసెస్ కేవలం 2 మాత్రమే డెంగ్యూ ద్వారా చనిపోవడం. ముఖ్యంగా ఈ డెంగ్యూ ఫీవర్ అనేది పగటిపూట గరిసే దోమలతోని రావడం జరుగుతూ ఉంది. మరి దీనికి హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు సంబంధిత డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పంచాయరాజ్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, అందరు కోఆర్డినేషన్తో దీన్ని అధిగమించవలసిన పరిస్థితులు ఉన్నాయి. అవసరమైన అన్ని అరేంజ్మెంట్స్, బెడ్స్ కావచ్చు, ఐవీ స్టాండ్స్ కావచ్చు, మంచి అవసరం హాల్స్ ఎక్కడ లేకుండా టెంట్స్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి అవసరమైతే ఖమ్మం తీసుకెళ్ళడానికి వెహికల్స్ కూడా రెడీగా ఉన్నాయి. అక్కడ ఖమ్మంలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ టీం అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ ప్లేట్లెట్ సపరేటర్ రెడీగా ఉంది. మరి ప్లేట్లెట్ అవసరం కూడా ఎక్కించడానికి కూడా ఈ రకంగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఈ గ్రామ ప్రజలకు అవసరమైన పూర్తి అండగా ప్రభుత్వం అందరూ ఉంటాం.